హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. బాలకృష్ణను విచారించే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ రిపోర్ట్లో మరో ఐఏఎస్ అధికారి పేరును చేర్చింది. ఐఏఎస్ అధికారుల ఒత్తిడితోనే తాను బిల్డింగ్లకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చానని శివ బాలకృష్ణ ఒప్పుకున్నారు. దర్యాప్తుకు సంబంధించి ప్రైమరీ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేసింది ఏసీబీ. శివ బాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ పాత్రపై రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఐఏఎస్ ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కూడా కోరినట్టు సమాచారం. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. విచారణలో ఐఏఎస్ పాత్రకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ఆ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించేందుకు రెడీ అవుతున్నారు. బాలకృష్ణ దగ్గర దొరికిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు ఎనలైజ్ చేస్తున్నారు. శివ బాలకృష్ణ ఐఏఎస్ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ రిట్రీవ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ అధికారి బాలకృష్ణ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. శివ బాలకృష్ణ 8 సంవత్సరాల్లో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వాడినట్టుగా గుర్తించింది ఏసీబీ. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ తన సెల్ ఫోన్స్ మార్చినట్టు గుర్తించింది ఏసీబీ. అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లలో గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైజెస్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో వాటిలో డేటా సేకరించే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను లోతుగా విచారిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క శివ బాలకృష్ణ బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొస్తున్నారు. ఆయన వల్ల తాము భూమి కోల్పోయామని, తమకు శివ బాలకృష్ణ తీవ్ర అన్యాయం చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శివ బాలకృష్ణ 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. తన బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూమి రిజిస్టర్ అయినట్టు తేలిందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణలో 29, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నంలో 3 ఓపెన్ ప్లాట్లతో పాటు 30.3 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు, 3 విల్లాలను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. బ్యాంక్ లాకర్లో ఉన్న 18 తులాల బంగారం, ఒక పాస్బుక్ ను జప్తు చేసిన ఏసీబీ శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ అరెస్ట్తో పాటు మరో 4 బినామీలను గుర్తించింది.